Right. Welcome to Sri Medha. In this video, we are going to discuss on CA Foundation Paper 3, 1.5 Day Strategy Plan. Sir, ఈ స్ట్రాటజీ ప్లాన్లో మనం ఏ సబ్జెక్టు ఎప్పుడు చదవాలి, ఎంత టైం చదవాలి, ఏ ఏరియాస్ చదవాలి అనేది మనం డిస్కస్ చేయబోతున్నామండి. అందులో భాగంగా 16th ఈవినింగ్ అంటే సాటర్డే ఈవినింగ్ మీరు లాజికల్ రీజనింగ్ ప్రిపేర్ అవ్వండి. 16th సాటర్డే ఈవినింగ్ లాజికల్ రీజనింగ్ ప్రిపేర్ అవ్వండి. లాజికల్ రీజనింగ్కి మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారంటే 4 hours అండి. మనకి లాజికల్ రీజనింగ్లో 4 టాపిక్స్ ఉన్నాయండి. ఈచ్ టాపిక్కి 1 hour స్పెండ్ చేయండి. మనం లాజికల్ రీజనింగ్లో ప్రతి టాపిక్లో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేయడానికి 1 hour టైం పడుతుందండి. కాబట్టి ఈచ్ టాపిక్కి 1 hour స్పెండ్ చేస్తే 4 hours మనకి లాజికల్ రీజనింగ్ కంప్లీట్ సిలబస్ కవర్ అవుతుంది. అది 16th ఈవినింగ్ ప్రిపేర్ అవ్వాల్సినటువంటి పేపర్ అండి. ఇక 17th అంటే సండే మార్నింగ్ సెషన్ మొత్తం కూడా మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవ్వండి. అలాగే 17th ఆఫ్టర్నూన్ సండే ఆఫ్టర్నూన్ సెషన్ అంతా కూడా స్టాటిస్టిక్స్ ప్రిపేర్ అవ్వండి. సార్ స్టాటిస్టిక్స్కి ఎన్ని అవర్స్ ప్రిపేర్ అవ్వాలి? సండే ఆఫ్టర్నూన్ సెషన్లో ఆన్ యావరేజ్న 6 to 7 hours ప్రిపేర్ అవ్వండి. దాంతో మనకి 16th ఈవినింగ్ లాజికల్ రీజనింగ్ కంప్లీట్ అవుతుంది. 17th మార్నింగ్ మ్యాథమెటిక్స్ కంప్లీట్ అవుతుంది. 17th ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ కల్లా స్టాటిస్టిక్స్ పేపర్ కూడా కవర్ అయిపోతుంది. ఇక 18th మండే మార్నింగ్ సెషన్లో ఈ 3 సబ్జెక్ట్స్ ఒక్కసారి రివైజ్ చేసుకోండి. ఇది మీరు ఫాలో అవ్వాల్సినటువంటి ప్లాన్ అండి. 16th మళ్ళీ చెప్తున్నానండి, 16th ఈవినింగ్ లాజికల్ రీజనింగ్ కంప్లీట్ చేయండి. 17th మార్నింగ్ మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేయండి. 17th ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి ఈవినింగ్ కల్లా స్టాటిస్టిక్స్ కూడా కంప్లీట్ చేసుకోండి. సో దాట్ 18th మార్నింగ్ ఒక్కసారి ఇవి రివైజ్ చేసుకోండి. ఓకేనండి, రైట్. సార్ మరి స్టాటిస్టిక్స్లో మేము ఏం ప్రిపేర్ అవ్వాలి? మా స్టాటిస్టిక్స్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టాటిస్టిక్స్లో ఉన్నటువంటి ఫార్ములాస్, ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్లో ఉన్నటువంటి ఫార్ములాస్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ ఫార్ములాస్ నేర్చుకున్న తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఒక వైట్ పేపర్ తీసుకొని వైట్ పేపర్లో చూడకుండా రాయండి, అది బెటర్. ఫార్ములాస్ ప్రిపేర్ అయ్యాం సార్, నెక్స్ట్ ఏం ప్రిపేర్ అవ్వాలి? సార్ నెక్స్ట్ మనం స్టాటిస్టిక్స్లో చాప్టర్ వైజ్ కొన్ని ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ ఇవ్వటం జరిగింది. మనం ఆ ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ని లాస్ట్ 4 CA ఫౌండేషన్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ ప్రిపేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆ ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ ప్రిపేర్ అవ్వండి. ఆ ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ మెటీరియల్స్ మీ అందరి దగ్గర ఉన్నాయండి. ఆ ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. సరే, ఎక్స్పెక్టెడ్ ఏరియాస్లో ఫస్ట్ ఎక్స్పెక్టెడ్ ఏరియా ఆరిజిన్ స్కేల్ ప్రాపర్టీ అండి. ఫస్ట్ ఎక్స్పెక్టెడ్ ఏరియా ఏంటంటే ఆరిజిన్ స్కేల్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ మీద లాస్ట్ 4 ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ అడగటం జరిగింది. సో ఈ ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ రావటానికి మోర్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ చాప్టర్ ఈ ఎక్స్పెక్టెడ్ ఏరియాస్లో ఆరిజిన్ స్కేల్ ప్రాపర్టీలో మనకి 4 చాప్టర్స్లో వస్తుంది ప్రాపర్టీ. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, లైక్ కొరిలేషన్ అండ్ రిగ్రెషన్. ఈ 4 చాప్టర్స్లో ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీ మీద మనకి క్వశ్చన్ రావటానికి మోర్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ ప్రాపర్టీ మీద ఉన్నటువంటి ఈక్వేషన్ మోడల్స్ అండి. ఈక్వేషన్ మోడల్స్ ప్రిపేర్ అవ్వాలి. ఆ ఈక్వేషన్ మోడల్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్
సెకండ్ ఎక్స్పెక్టెడ్ ఏరియా ఏంటంటే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అనే చాప్టర్లో ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, ఫార్ములాసు, ప్రాబ్లమ్స్ మళ్ళీ ఒకసారి బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ ఏరియా నుంచి కూడా ఎగ్జామ్స్లో లాస్ట్ 4 ఎగ్జామ్స్లో రిపీటెడ్గా క్వశ్చన్ రావటం జరిగింది. ఆఫ్టర్ దాట్ ద థర్డ్ ఎక్స్పెక్టెడ్ ఏరియా రిలేషన్షిప్ బిట్వీన్ మీన్, మీడియన్, మోడ్, రిలేషన్షిప్ బిట్వీన్ ఏఎం, జిఎం, హెచ్ఎం. ఈ రిలేషన్స్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా చేయండి. నెక్స్ట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనే చాప్టర్కి వచ్చే తలకే సేమ్ ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, ఫార్ములాసు అండ్ ప్రాబ్లమ్స్ అండి. నెక్స్ట్ వన్ కొరిలేషన్ చాప్టర్లో కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్, ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్, కాంక్రెంట్ డీవియేషన్ మెథడ్ అండ్ స్కాటర్ డయాగ్రామ్. మనకి స్కాటర్ డయాగ్రామ్ నుంచి థియరీ బిట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే కార్ల్ పియర్సన్ కొరిలేషన్ కోఎఫిషియంట్, ర్యాంక్ కొరిలేషన్ మీద ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ఆ ఏరియాస్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇక నెక్స్ట్ రిగ్రెషన్ చాప్టర్కి వచ్చేతలకే రిగ్రెషన్ చాప్టర్లో రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ ఫార్ములాసు, ప్రాపర్టీస్ ఆఫ్ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్, ప్రాపర్టీస్ ఆఫ్ రిగ్రెషన్ లైన్స్, అలాగే ఈ ప్రాపర్టీస్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అండి. ఈ ఏరియాస్ కొంచెం బాగా ఫోకస్ చేయండి. ఇక నెక్స్ట్ ఇండెక్స్ నెంబర్స్ అనే చాప్టర్కి వచ్చేతలకే ఇండెక్స్ నెంబర్స్లో మనకి స్టార్టింగ్లో ఒక 13 ఇండెక్స్ నెంబర్స్ ఉంటాయండి. లైక్ ఫ్రమ్ సింపుల్ అగ్రిగేట్ ఇండెక్స్ నెంబర్ టు కెల్లీస్ ఇండెక్స్ నెంబర్ వరకు ఆ 13 ఇండెక్స్ నెంబర్స్ ఫార్ములాస్ నేర్చుకోవాలి. 13 ఇండెక్స్ నెంబర్స్ ఫార్ములాస్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా చేయాలండి. ఈ ఏరియా నుంచి మనకి 99.9% క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఆఫ్టర్ దాట్ టెస్ట్ ఆఫ్ కన్సిస్టెన్సీ అని వి డిస్కస్డ్ 4 టెస్ట్లు లైక్ యూనిట్ టెస్ట్, టైమ్ రివర్సల్ టెస్ట్, ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్, సర్క్యులర్ టెస్ట్ అండి. ఈ ఏరియాస్ మీద థియరీ బిట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్ కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ ఒకసారి మళ్ళీ బాగా చేయండి. ద నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ ఏరియా స్టాటిస్టికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ డేటా అండి. ఈ చాప్టర్ నుంచి మనకి మెజారిటీ థియరీ బిట్స్ అయితే వస్తాయండి. అందులో మెథడ్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ప్రైమరీ డేటా నుంచి థియరీ బిట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఆఫ్టర్ దాట్ కలెక్షన్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా అని 4 టైప్స్ చెప్పామండి. ఆ ఏరియా చూడండి. ఒకవేళ అక్కడ కనుక ఆ ఏరియాలో కనుక క్వశ్చన్ అడగకపోతే పార్ట్స్ ఆఫ్ ది టేబుల్లో అడగటానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అలాగే డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటాలో హిస్టోగ్రామ్ ఒకటి, ఫ్రీక్వెన్సీ పాలిగాన్ ఒకటి, ఓజైవ్స్ ఒకటి, ఇవి జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వచ్చే తలకే మన శ్రీమేధ మెటీరియల్లో ఉన్నటువంటి క్లాస్ రూమ్ డిస్కషన్లో 1 to 25 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఆ 1 to 25 ప్రాబ్లమ్స్ కంపల్సరీ చేయండి. అలాగే పై డయాగ్రామ్లో సెంట్రల్ యాంగిల్స్ క్యాలిక్యులేట్ చేయడం అనే ప్రాబ్లం అనేది రిపీటెడ్గా అడుగుతున్నాడండి. ఈ ఏరియాస్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. దీని కంటిన్యూషన్లో మనకి శాంప్లింగ్ అనే ఒక టాపిక్ ఉంటుందండి. శాంప్లింగ్లో మనకి మెజారిటీ థియరీ బిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ శాంప్లింగ్లో కూడా మెథడ్స్ ఆఫ్ శాంప్లింగ్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. లైక్ ప్రాబబిలిటీ శాంప్లింగ్, నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్, మిక్స్డ్ శాంప్లింగ్. ఆ ఏరియా నుంచి థియరీ బిట్ రావచ్చు అండి. లేదు ప్రాబ్లమెటిక్ అడగాలి అనుకుంటే టోటల్ పాసిబుల్ శాంపిల్స్ మీద ఒక 2 ఫార్ములాస్ చెప్పామండి. లైక్ క్యాపిటల్ N to the power small n, NCN. ఆ ఫార్ములాస్ మీద ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఆఫ్టర్ దట్ ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్స్ అండి. ఇందులో మనకి ఏదైతే ఈ టాపిక్ నుంచి మనకి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ రావడానికి మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయండి. అది కూడా మనం ఇక్కడ కొన్ని ఫార్ములాస్ అండ్ ప్రాపర్టీస్ ఇచ్చామండి. ఆ ఫార్ములాస్ ప్రాపర్టీస్ బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ ఇచ్చినప్పుడు ఈ ఆఫ్ ఎక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము
ఆ ఫార్మాట్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక లాస్ట్ వన్ ఈజ్ థియరిటికల్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ అండి. ఈ థియరిటికల్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్లో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ రావచ్చు అండి. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ నుంచి 1 or 2 క్వశ్చన్స్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి కూడా 1 or 2 క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఈ ఎక్స్పెక్టెడ్ ఏరియాస్లో ప్రాపర్టీస్ ఇచ్చామండి. ఈ ప్రాపర్టీస్ నేర్చుకొని మెటీరియల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చేయాలి. అలాగే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ మీద ఉన్నటువంటి ప్రాపర్టీస్ నేర్చుకోవాలి, వాటి మీద ప్రాబ్లమ్స్. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మీద ప్రాపర్టీస్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మీద ప్రాబ్లమ్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. సార్ మీరు ఇవన్నీ కనుక పర్ఫెక్ట్గా నేర్చుకుంటే, అంటే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా క్లారిటీగా నేర్చుకుంటే స్టాటిస్టిక్స్లో మీరు ఈజీగా 25 to 30 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చండి ఈ టాపిక్స్ మీద. ఇక రిమైనింగ్ ఈ టాపిక్స్ ప్రిపేర్ అయిన తర్వాత మీకు టైం ఉంది అనుకుంటే రిమైనింగ్ ఏరియాస్ ఒకసారి చూడండి అండి. సో ఈ ఫార్మాట్లో ఈ ప్లాన్ ప్రకారం ప్రాక్టీస్ చేస్తే మీరు ఎగ్జామ్కి టెన్షన్ లేకుండా హ్యాపీగా ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు అండి. సార్ మరి ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ హాల్లో మీరు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టైం అండి. ప్రీవియస్ 2 ఎగ్జామ్స్, అకౌంట్స్ అండ్ లా ఎగ్జాము మనకి 180 minutes 3 hours ఉంటే, పేపర్ 3 మాత్రం 120 minutes 2 hours ఉంటుందండి. ఆ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి 120 minutes ఎగ్జామ్లో టైం ఉంటుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి ఈ ఎగ్జామ్లో స్టాటిస్టిక్స్, లాజికల్ రీజనింగ్, మ్యాథమెటిక్స్ బిట్స్ అన్నీ కూడా జంబ్లింగ్ ఫార్మాట్లో వస్తాయండి. అండ్ ఒక ఆర్డర్లో రావు. ఫస్ట్ మ్యాథమెటిక్స్, నెక్స్ట్ ఎల్ఆర్, నెక్స్ట్ స్టాటిస్టిక్స్ అలా ఉండవండి. క్వశ్చన్స్ అన్నీ కూడా జంబిల్డ్ ఫార్మాట్లో ఉంటాయి. మీరు దానికి మెంటల్గా ప్రిపేర్ అయి ఉండండి. అంటే ఫస్ట్ క్వశ్చన్ మేబీ స్టాటిస్టిక్స్ రావచ్చు, ఆర్ లాజికల్ రీజనింగ్ రావచ్చు, ఆర్ మ్యాథమెటిక్స్ రావచ్చు. సెకండ్ క్వశ్చన్ ఏదైనా ఉండొచ్చు. క్వశ్చన్స్ అన్నీ కూడా జంబిల్డ్ ఫార్మాట్లో ఉంటాయి. మీరు మీరు మైండ్లో అలా ఫిక్స్ అవ్వండి. ఓకే, అది సెకండ్ పాయింట్ అండి. అండ్ థర్డ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి క్వశ్చన్ పేపర్లో 3 ఫార్మాట్స్లో బిట్స్ ఉంటాయండి. వితిన్ 1 minute కంప్లీట్ అయ్యేటువంటి బిట్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్గా 1 minute టైం తీసుకునేటువంటి బిట్స్ ఉంటాయి. మోర్ దాన్ 1 minute టైం తీసుకునేటువంటి బిట్స్ ఉంటాయి. మీరు వితిన్ 1 minute కంప్లీట్ అయ్యేటువంటి బిట్స్ ఒక 50 to 60 బిట్స్ ఉంటాయండి. ఆ బిట్స్ని ప్రాపర్గా సెలెక్ట్ చేయాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాస్క్ అండి. అంతేగాని క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి 1 2 3 4 5 అలా ఆర్డర్లో చేయొద్దండి. లెందీ ప్రాబ్లమ్స్ స్టార్టింగ్లో చేయొద్దండి. మీరు ఫస్ట్ ఆ ప్రాపర్ సెలెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. వితిన్ 1 minute కంప్లీట్ అయ్యేటువంటి బిట్స్ ఆన్ యావరేజ్ ఒక 60 బిట్స్ ఉంటాయి. ఆ 60 బిట్స్ కనుక మీరు ప్రాపర్గా సెలెక్ట్ చేస్తే యు ఆర్ ఇన్ సేఫ్ జోన్, సేఫెస్ట్ జోన్కి వెళ్ళిపోతారు. సో ఫస్ట్ వితిన్ 1 minute కంప్లీట్ అయ్యేటువంటి ఆ 60 బిట్స్ ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఎగ్జాక్ట్ 1 minute టైం పట్టేటువంటి బిట్స్ చేయండి. టైం ఉంది అనుకుంటే లాస్ట్లో మోర్ దాన్ 1 minute టైం పట్టేటువంటి లెంతీ బిట్స్ చేయండి. ఇది మాత్రం అందరూ చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ హాల్లో ఇంప్లిమెంటేషన్ చేయండి. ఖచ్చితంగా వితిన్ 1 minute కంప్లీట్ అయ్యేటువంటి బిట్స్ని ప్రాపర్గా సెలెక్ట్ చేయండి. వాటిని ఫస్ట్ ఆన్సర్ చేయండి. ఇప్పుడు మనం చెప్పినటువంటి ప్లాన్ అండ్ ఎగ్జామ్ హాల్లో మీరు ఈ పాయింట్స్ కనుక గుర్తుపెట్టుకుంటే యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ పేపర్ 3 అండి. ఖచ్చితంగా మీకు పేపర్ 3లో మంచి మార్క్స్ అయితే వస్తాయండి. ఓకేనండి, రైట్. సో మీ అందరికీ శ్రీమేధ తరపున అలాగే నా తరపున ఆల్ ది బెస్ట్ అండి. రైట్, థ్యాంక్ యూ అండి.